మేజర్ ముకుంద్ వరదరాజన్ లైఫ్ స్టోరీకి అద్దం పట్టిన అమరన్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సాయి పల్లవి, శివకార్తికేయన్కు ఈ సినిమా మంచి సక్సెస్ను తీసుకుని వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయి ఇప్పటికే 3 వారాలు కంప్లీట్ అయింది. అయినా సరే ఇంకా డీసెంట్ వసూళ్లను రాబడుతూనే ఉంది. సినిమా రిలీజ్ అయిన సమయంలో 100 కోట్లు రాబడితే చాలా గొప్ప విషయం అని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా 300 కోట్లకు పైగా రాబట్టింది. ఇక మూవీ లాంగ్ రన్లో మరో 50 నుంచి 100 కోట్ల వరకు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కూడా ఈ సినిమా ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక రీసెంట్గా 300 కోట్ల పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానిపై చాలా రకాల కాంట్రవర్సీలు కూడా నడిచాయి. రిలీజ్కి ముందు సాయి పల్లవి ఫోటో వాడారని, కానీ సక్సెస్ తర్వాత మాత్రం పట్టించుకోవట్లేదంటూ ట్రోల్ చేశారు. కానీ చివరికి అది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని తెలియడంతో సైలెంట్ అయిపోయారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు మరో కష్టం వచ్చి పడింది. ఈ సినిమా వలన తన ప్రైవసీ దెబ్బతింది అంటూ ఓ స్టూడెంట్ అమరన్ టీంను ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి అంటూ డిమాండ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ విషయం అమరన్ టీం సభ్యులకు పెద్ద తలనొప్పిగా మారిందని సమాచారం. అసలు మ్యాటర్ ఏంటంటే, అమరన్ సినిమా కథలో ఓ ఫోన్ నెంబర్ను చెప్తారు. ఆ ఫోన్ నెంబరే ఇప్పుడు మూవీ టీంకు ఈ తంటాలు తెచ్చిపెట్టింది. ఆ ఫోన్ నెంబర్ ఓ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ అని తెలుస్తోంది. సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ప్రతిరోజు అతనికి చాలా కాల్స్ వచ్చేవట. దీంతో తన సమయం వృధా అవుతోందని, దానితో పాటు తన ప్రైవసీ దెబ్బతింది అంటూ ఆ స్టూడెంట్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే మూవీ టీంకు లీగల్ నోటీసులు పంపాడట ఆ స్టూడెంట్. తనకు ఎలా అయినా న్యాయం చేయాల్సిందేనంటూ నష్టపరిహారంగా ₹1 కోటి చెల్లించాలంటూ ఆ స్టూడెంట్ తెలియజేశాడు. అయితే అమరన్ మేకర్స్ నుంచి మాత్రం ఈ విషయం గురించి ఎలాంటి స్పందన లేదు. సాధారణంగా ఫోన్ నంబర్స్ వాడే ముందు 1కి 2 సార్లు చెక్ చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం కాస్త పొరపాటు జరగడంతో విషయం ఇంతవరకు వచ్చింది. మరి ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుంది? అతను కోరినట్లుగా అమరన్ మేకర్స్ నష్టపరిహారం చెల్లిస్తారా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇలాంటి ఓ వివాదం తెరపైకి రావడం ఇదే మొదటిసారేమో. సోషల్ మీడియాలో కూడా ఈ మ్యాటర్పై డిస్కషన్ జరుగుతుంది. అమరన్ సినిమా మాత్రం యూత్తో పాటు అటు ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా బాగా మెప్పించింది. ఇక థియేటికల్ ఎండ్లోపు ఎంత కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.